హాయ్ నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మరణం లేని మీరు అనే ఆడియో బుక్ను వింటున్నాం. ఈరోజు ఈ బుక్లో 6వ పాఠం కోసం తెలుసుకుందాం. 6వ పాఠం పేరు ఆరా వర్ణాలు. ఈ పాటికి ఈ విశ్వమంతా ఒక ప్రకంపనల సముదాయం అని మీకు చక్కగా అర్థమై ఉండాలి. ఈ విశ్వంలో అన్ని ప్రకంపనలను సృష్టించగల ఓ పెద్ద పియానో లేక హార్మోనియం మెట్ల వంటి మేటలు అనంత విశ్వంలోకి వ్యాపించి ఉన్నాయని ఊహించుకోండి. ఈ కీబోర్డులో ఉన్న అనంతమైన మేటలను ఒక్కొక్కటి నొక్కుతూ పోతే ఒక్కో ప్రకంపనం సృష్టించబడుతూ ఉంటుందని ఊహించండి. ఆ మెట్ల మీద మనం చీమలలాగా చిన్న చిన్న శరీరాలతో నడుస్తున్నామని అనుకోండి. అప్పుడు కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ మెట్లకి సంబంధించిన ప్రకంపనాలను మాత్రమే గ్రహించగలుగుతాం. మనకు తెలిసిన ఈ మీటల్లో ఒకదాన్ని నొక్కితే స్పర్శ అని మనం అనుకుంటున్న ప్రకంపనం కలుగుతుంది. ఈ ప్రకంపనం చాలా నెమ్మదిగాను నిదానంగాను ఘన పదార్థములాగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల మన చేతికి అది ఘనంగా అనిపిస్తుంది తప్ప ఆ ప్రకంపనాన్ని మన చెవులతో వినలేం, మన కళ్ళతో చూడలేం. ఇప్పుడు నొక్కిన మెట్టుకు ప్రక్క మెట్టు శబ్దానికి సంబంధించినది. అంటే మన చెవులకు వినిపించే తరంగ దైర్ఘ్యం, ప్రకంపనాల వేగం ఉన్న శబ్ద వర్ణాలను సృజించే మెట్టు ఇదన్నమాట. కర్ణబేరీని ఈ వర్ణాలు ఉత్తేజపరచగలిగి ఉంటాయి. మన చేతి వ్రాళ్ళకి ఈ శబ్ద తరంగాలని గ్రహించగలిగే నేర్పు ఉండదు. కానీ మన చెవులు ఈ శబ్ద తరంగాలకు అనుగుణంగా స్పందించి శబ్దాన్ని గ్రహించగలిగి ఉంటాయి. మనం ముట్టుకోగలిగిన ప్రకంపనాలను వినలేం, వినగలిగిన ప్రకంపనాలను ముట్టుకోలేం. శుభం. మనం ఈ అనంత పియానో మెట్లలోని 2 మెట్ల గురించి తెలుసుకోగలిగాం. 3వ మెట్టు రూపానికి సంబంధించింది. కాంతి ప్రకంపనాల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకంపనాలను మన స్పర్శ జ్ఞానం గుర్తించలేదు. మన చెవులు ఈ ప్రకంపనాలను వినలేవు. కానీ ఎలాగో ఈ కాంతి ప్రకంపనాలు మన కళ్ళని ప్రోత్సహించగలిగి ఉంటాయి. ఈ శక్తిని మనం కంటి చూపు అంటూ ఉంటాం. ఈ 3 మెట్లు దాటిన తరువాత మనకి రేడియో ఫ్రీక్వెన్సీని సృష్టించగల మీటలు దర్శనమిస్తాయి. లాంగ్ వేవ్ అని, మీడియం వేవ్ అని, షార్ట్ వేవ్ అని, మైక్రోవేవ్ అని రకరకాల రేడియో తరంగాలను ఈ మీటలు సృష్టించగలిగి ఉంటాయి. ఇంకా కాస్త ముందుకు పోతే మనకు టెలిపతి అంటే దూరశ్రవణం, క్లెయిర్ వాయిన్స్ అంటే దూరదర్శనం లాంటి అతీంద్రియ శక్తుల సముదాయాలను తమ ఆధీనంలో ఉంచుకొని మెట్లు గోచరమవుతాయి. మనం తెలుసుకోవలసింది నిజంగా ఇలాంటి మెట్లున్న పెద్ద పియానో లేక హార్మోనియమో ఒకటి ఉందని కాదు. ఇంత వైవిధ్యం ఉన్న ప్రకంపనాల శ్రేణులతోనే ఈ సృష్టి మొత్తం నిండి ఉన్నది అని. మనం శబ్దం అన్నా, రూపం అన్నా, రాగం అన్నా, గంధం అన్నా, అతీంద్రియ శక్తులన్నా, ఇంకా ఏ పేర్లు వాడినా విశ్వం మొత్తం అనంతమైన ప్రకంపనాల ప్రోగు అని మాత్రమే మనం చక్కగా పరిపూర్ణంగా గ్రహించాల్సి ఉంది. అనంతమైన చైతన్యమే ఈ విశ్వం. ఈ విశ్వంలో మానవుని అనుభూతికి, జ్ఞానేంద్రియాలకు అందేది చాలా స్వల్పమైన పరిణామం మాత్రమే. శబ్దము, కాంతి దగ్గర బంధువులు లాంటివి. ఒక రంగు పేరు చెప్పగానే దానికి తగ్గట్టు ఓ శబ్ద వర్ణం వినిపిస్తుంది. వినటానికి ఈ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. సరిగ్గా ఇలాంటి పని చేయగల ఎలక్ట్రానిక్ ఆర్గాన్స్ ఉన్నాయి. వాటిలో ఉన్న స్కానర్ అంటే కన్నులాంటి పరికరం ముందు ఓ రంగు ఉన్న వస్తువుని ఉంచితే ఆ రంగుకు తగిన రాగాన్ని యంత్రం వినిపిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే ఇంకా వినండి. మన చుట్టూ ఎన్నో రేడియో శబ్ద తరంగాలు, టెలివిజన్ బొమ్మల ప్రోగ్రాముల తరంగాలు తిరుగుతూనే ఉన్నాయి. మైక్రోవేవ్ తరంగ రూపాల్లో ఎందరో మనుషులు టెలిఫోన్లలో మాట్లాడుతున్న మాటలన్నీ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళినా, వీధిలోకి వెళ్ళినా ఈ తరంగాలని మనం తప్పించుకోలేము. కానీ ఇవి మనకు కనపడవు, వినపడవు. ఓ ట్రాన్సిస్టర్ రేడియోను, ఓ టెలివిజన్ సెట్టు, ఓ మొబైల్ కార్డ్లెస్ ఫోను, ఏదో ఒక ప్రత్యేక పరికరం లేకపోతే ఈ తరంగాలను మనం గ్రహించలేం, అర్థం చేసుకోలేం, ఆనందించలేం. ఈ పరికరాలన్నీ ఈ రేడియో, మైక్రోవేవ్, టెలివిజన్ ప్రసారాల తరంగాల వేగాన్ని తమలో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల ద్వారా గణనీయంగా, అంటే ఆ తరంగాలు మనం గ్రహించగలిగే వేగంలోకి
నియంత్రించి పునర్నిర్మాణం చేసే మాటలుగా, పాటలుగా, టెలివిజన్ ప్రోగ్రాములుగా మనకు అందించగలుగుతున్నాయి. ఈ పరికరాలు పైన ఉన్న ఫ్రీక్వెన్సీలను అంటే ప్రకంపనాల వేగాన్ని మనకు వినిపించే ఫ్రీక్వెన్సీలోకి మార్చుతాయని మీరు మరో మాటలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే పద్ధతిలో మీరు ఆలోచిస్తే ఒక్కో కాంతి వర్ణాన్ని ఒక్కో స్వరవర్ణంగా మనం మార్చుకొని వినవచ్చునని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఒక్కో స్వరవర్ణాన్ని ఒక్కో స్వరవర్ణంగా రూపొందించుకొని వాటిని దర్శించి ఆనందించవచ్చు. తూర్పు దేశాల వారికి ఈ విషయం ఎప్పటినుంచో బాగా తెలుసు. చిత్రలేఖనాన్ని సంగీతపరంగా అర్థం చేసుకుంటే అందులో మజాయే వేరుగా ఉంటుంది. ఉదాహరణకి ఓ తైలవర్ణ చిత్రంలోని రంగులు ఓ సంగీత విద్వాంసుడికి బాసురమై స్ఫూర్తి అయి పరమానంద భరితిని చేసే స్వరకల్పన చేయిస్తాయి. అంగారక గ్రహాన్ని ఎర్రగ్రహం అంటామని అందరికీ తెలుసు. ఎరుపు రంగు అంగారకుడికి చిహ్నం. అసలు ఎరుపు రంగు ఛాయకు సమీకరణం చెందుతూ సంగీతంలోని దో అనే స్వరం ప్రకటించబడుతూ ఉంటుంది. నారింజ ఎరుపుకు మరో ఛాయ. ఈ వర్ణానికి రే అనే సంగీతం వర్ణం సరిగ్గా తలతూగుతుంది. కొన్ని మతాల వాళ్ళు ఈ వర్ణంలో సూర్యుడిని వర్ణిస్తారు. మరికొందరు నీలిరంగుతో సూర్యుడిని సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము మాత్రం నారింజ రంగునే సూర్యుడికి ప్రతీకగా గుర్తిస్తూ ఆరాధిస్తాం. పసుపు పచ్చ రంగు సంగీతంలోని మీకు సమానం సూర్యుడి గ్రహాల్లో మొదటిదైన బుధుడికి ఈ రంగు ప్రతీక. ఇలాంటి విషయాన్ని మనం వివిధ మతస్థుల పురాణాలలో చదువుతాం. గ్రీకుల దేవుళ్ళ మంటలు చిమ్మే రథాలు వేసుకుని గగన విహారాలు చేస్తుంటారని మనం చదివాం. అలాగే ప్రాచ్యులు వారి పురాణాలలో ఒక్కో గ్రహాన్ని ఒక్కో రంగుకు అధిపతిగా వర్ణించారు. ఆకుపచ్చ రంగుకు సంగీతంలోని ఫా స్వరానికి పొత్తు కుదురుతుంది. ఈ రంగు పెరుగుదలకు సంకేతం. చక్కటి శ్రావ్యమైన సంగీతం వినిపిస్తే చెట్లు బాగా ఎదుగుతాయని మనకు అనేక రుజువులు కూడా కనిపిస్తాయి. ఈ విషయం గురించి మనకు ప్రత్యేకమైన జ్ఞానం లేకపోయినప్పటికీ ఈ విషయం నిజమేనని మాకు ఆ విషయాలను చెబుతున్న వ్యక్తుల మీద అచంచల విశ్వాసం వల్ల అనిపిస్తుంది. శనిగ్రహం ఆకుపచ్చ రంగుకు అధిపతి. మన పూర్వీకులు ధ్యానంలో ఈ గ్రహాల వర్ణాలకు గ్రహించగలిగారనే విషయం మనకు అత్యంత ఉత్సాహాన్ని ధ్యానంపై కల్పిస్తుంది. ఋషులు భూమి మీద అత్యంత ఎత్తైన ప్రదేశాల మీద ఈ ధ్యానం చేశారు. ఉదాహరణకి హిమాలయ పర్వతాలలో సముద్ర మట్టం నుంచి సుమారు 15,000 అడుగుల ఎత్తు నుంచి చూస్తే గ్రహాలన్నీ స్పష్టంగా దర్శనమిస్తాయనే విషయం ఇప్పుడు బాగా తెలుసు. వాతావరణం సాంద్రత బాగా తగ్గిపోయి గాలి తక్కువగా ఉండటమే దీనికి కారణం. గ్రహాలు స్పష్టంగా కనిపించడం వల్ల వాటి గురించిన జ్ఞానం కూడా మరింత స్పష్టంగానే ఉండటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కాబట్టి మన ప్రాచీన యోగులు ఈ మార్గంలోనే గ్రహాలను కాంతి వర్ణాలతో సమీకరించగలిగారు. నీలిరంగుకు సరిపోయే సంగీత స్వరం సో. నీలిరంగు సూర్యుడికి చిహ్నమని కొన్ని మతాల వాళ్ళు అనుకుంటారని మనం ఇందాక అనుకున్నాం కదూ. కానీ మనం ప్రస్తుతం చేస్తున్న సాధనంతా ప్రాచీన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి కాబట్టి నీలిరంగును బృహస్పతికి అనుసంధానం చేస్తూ తప్ప సూర్యుడికి కాదు. ఇండిగో వర్ణం సంగీతంలోని లా స్వరానికి సమానంగా ఉంటుంది. ప్రాచ్యులు ఈ వర్ణాన్ని శుక్రుడికి ఆపాదిస్తారు. శుక్రుడు ప్రసన్నుడైతే మనుష్యునికి చిత్రలేఖన సామర్థ్యాన్ని, పవిత్రమైన ఆలోచన పటిమను అనుగ్రహిస్తాడు. మంచి వ్యక్తిత్వాన్ని శుక్రుడు ప్రసాదిస్తాడు. ఇతర హీన ప్రకంపనాలతో కూడిన మనుష్యుల మీద మాత్రమే శుక్రుడు కొన్ని విపరీతాలను కలిగిస్తుంటాడు. పైలట్ వర్ణం సంగీతంలోని టీ స్వరాన్ని సూచిస్తుంది. ఈ వర్ణానికి చంద్రుడు అధిపతి. చంద్రుడి అంశ అనుగ్రహం సరిగ్గా ఉన్నవాళ్ళు కూడా చక్కటి మనఃస్థితిని కలిగి చక్కటి ఆలోచనలను కలిగి ఉంటారు. చంద్రుడి అంశ కాస్త వికటిస్తే మాత్రం ఓ వ్యక్తి మానసిక పరిస్థితి గందరగోళంగా తయారై చివరికి పిచ్చివాళ్లుగా మారే పరిస్థితి ఎదురవుతుంది. ఆరాకు వెలుపల ఓ పొర ఉంటుంది. ఆరా అనేది మానవ శరీరాన్ని పూర్తిగా ఆవరించి ఉంటే శరీరం చుట్టూ ఉన్న ఎత్తిరికిని అతడి ఆరాని కూడా మొత్తంగా ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి బిగించినట్లు ఈ అమరిక ఉంటుంది. ఈ విషయాన్ని మరొక రకంగా మనస్సులో ఊహించుకోండి. మీ దగ్గర ఓ కోడిగ్రుడ్డు ఉందనుకోండి. ఆ కోడిగ్రుడ్డు లోపల ఉన్న పిండం దాన్ని బ్యాలెన్స్ చేస్తున్న
బ్యాలెన్సర్లు మీ శరీరం అనుకోండి. స్థూల శరీరం ఇది. పిండం చుట్టూ తెల్ల సొన వ్యాపించి ఉంటుంది. గుడ్డు నిండా ఈ తెల్ల సొనను ఎతిరికు ఆరాలుగా దర్శించండి. ఈ తెల్ల సొన చుట్టూ ఓ పడచటి మెత్తటి పొర ఒకటి గుడ్డులో పైపెంకు క్రింద ఉంటుంది. కోడిగుడ్డును ఉడకబెట్టి పైపెంకును తీసేస్తే ఈ పొరని తోడి వలిచినట్లు వలిచి తీసేయవచ్చు. ఈ పొర చాలా బలంగా ఉంటుంది. మానవ శరీరం చుట్టూ ఉన్న అమరిక కూడా అచ్చం ఈ కోడిగుడ్డులాగానే ఉంటుంది. మానవ శరీరం చుట్టూ ఉన్న ఎతరికు ఆధారాలను రక్షిస్తూ పారదర్శకమైన ఒక సంచి లాంటి పొర శరీరాన్ని స్థిరంగా ఆవరించి ఉంటుంది. ఆరాలోని తీవ్ర ప్రకంపనాలను ఈ పై పొర కొంత చిలించినా తన ఆకారాన్ని మార్చుకున్నా మళ్ళీ తన కోడిగుడ్డు లాంటి ఆకారాన్ని వెంటనే తిరిగి తెప్పించుకోగలుగుతుంది. నిండా గాలి నింపబడి ఉన్న ఓ బెలూను తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో అలాగే బయట వాతావరణంలోని గాలి పీడనం కన్నా బెలూన్ లోపలి వాయు పీడనం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ బెలూన్ ఆకారం సాధారణంగా స్థిరంగానే ఉంటుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఓ సెలోఫోన్ ప్లాస్టిక్ సంచిలో మీ ఆరా ఎతిరిక్ స్థూల శరీరాలు ప్యాక్ చేయబడినట్లు మీరు ఊహించగలిగితే మీరు విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నవారు కాగలుగుతారు. ఓ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే అతని మనస్సు నుంచి ఆలోచనలు వెలువడిన ఎతిరిక్లోంచి ఆరాలోంచి దూసుకువెళ్ళి ఈ పారదర్శకమైన పొరలోపలి భాగానికి తగులుతూ ఉంటాయి. అప్పుడు ఆ పొర పైభాగంలో ఆ ఆలోచనలకు సరిపోయే చిత్రాలు ఏర్పడతాయి. రేడియో, టెలివిజన్ సిగ్నల్స్ సరిగ్గా ఇలాంటి పనినే చేస్తుంటాయి. ఉదాహరణకి ఓ టెలివిజన్ ట్యూబ్ వెనకాల సన్నగా సీసా మూతలాగా సన్నగా ఉన్న ప్రదేశంలో ఓ ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది. ఈ గన్నలోంచి ఎలక్ట్రాన్లు విపరీతమైన వేగంతో బయటికి వచ్చి టెలివిజన్ ట్యూబ్ లోపలి ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద తమ కాంతులని ప్రతిఫలింపచేస్తాయి. అటువైపు నుంచి మనకు టెలివిజన్ స్క్రీన్ మీద బొమ్మలు కనబడుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు గన్లోంచి దూసుకువచ్చి స్క్రీన్ లోపలి భాగాన్ని తగిలి ప్రక్కకు వెళ్ళిపోయినా ఆ చోట్లో కాంతి తాలూకా జ్ఞాపకం అలాగే మిగిలి ఉంటుంది. స్క్రీన్ మొత్తం మీద అన్ని భాగాల్లోనూ ఈ కాంతి తాలూకా జ్ఞాపకాలు మూకుమ్మడిగా ఓ చిత్ర రూపంతో మనకు వివిధ వర్ణాలలోనూ నలుపు తెలుపు పద్ధతిలోనూ దర్శనమిస్తాయి. టెలివిజన్ స్టూడియోలోని కెమెరాకు కనిపించే దృశ్యం మారిపోతూ ఉంటే మీ టెలివిజన్ స్క్రీన్ మీద బొమ్మలు కూడా అవే సంకేతాలతో కదులుతూ అవే బొమ్మల్ని మీకు చూపిస్తాయి. సరిగ్గా ఇలాంటి పద్ధతిలోనే మనస్సులోంచి వెలువడే ఆలోచన పరంపరలు మీ చుట్టూ ఉన్న అతిరిక్ తొడుగు మీద అనేక చిత్రాలను నిరంతరం చిత్రిస్తూ ఉంటాయి. యోగులు కొంతమందికి ఈ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. దార్శనికులైన ఈ యోగులు వర్తమానంలో కనిపిస్తున్న బొమ్మలనే కాదు, భూతకాలంలోని బొమ్మల్ని కూడా చూడగలిగిన శక్తిని సంపాదించుకొని ఉంటారు. ఇట్లాంటి శక్తులను మనం కూడా సంపాదించుకోవచ్చు. ఇటువంటి శక్తి ఉన్న జ్ఞానులు ఓ వ్యక్తిని చూస్తూనే అతడి రెండో మూడో గత జన్మల గురించి కూడా వెంటనే తెలుసుకోగలరు. వినడానికి అత్యంత విచిత్రంగా ఈ మాట తోచినా ఇది పరమ సత్యం. పదార్థాన్ని నాశనం చేయలేం. సృష్టిలోని అన్ని పదార్థాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు ఒక శబ్దం చేస్తే ఆ శబ్దం తాలూకు ప్రకంపనాలు, ఆ ప్రకంపనాలకు ఆధారభూతమైన శక్తి ఎల్లప్పటికీ ఈ విశ్వంలో వ్యాపిస్తూనే ఉంటాయి. మాట వరుసకి ఒకవేళ మీరు ఉన్నట్టుండి ఎంతో గొప్ప దూరంలో ఉన్న ఓ క్రొత్త గ్రహానికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు కనిపిస్తాయి. అలా చూడటానికి మీ దగ్గర యంత్ర పరికరాలు ఉన్నట్లయితే కాంతి వేగం చాలా గొప్పదని మీకు తెలుసు. అలాగే కాంతి ఎంత దూరం పయనించినా వెలసిపోదు, తగ్గిపోదు అని కూడా మీకు తెలుసు. కాబట్టి చటుక్కున మీరు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రదేశానికి చేరుకోగలిగితే మన సూర్య మండలంలో మన భూమి పుడుతూ ఉన్న దృశ్యాన్ని అక్కడ నుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. మనం చర్చించుకుంటున్న విషయం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఈ మాటలతో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, అచేతన స్థితిలో ఉన్న మనస్సు, చైతన్యంలో ఉన్న మనస్సు భాగాల అజమాయిషీ లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఉన్న మానసిక చైతన్యంతో అందుకోలేని అనేక వింత విషయాలను ప్రకటించగలిగి ఉంటుంది అని భూత వర్తమాన భవిష్యత్ దర్శనం చేయగల
మహాపురుషులు ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి తాలూకా విషయాలన్నీ సులభంగా తెలుసుకోగలిగి ఉంటారు. ఈ సాధన బాగా అభివృద్ధి చెందిన సైకోమెట్రీ విద్య అనుకోవచ్చు. ఆ విద్యలో ఇది దృగ్గోచరమైన మానసిక పరిశీలన అనే విభాగంలోకి వస్తుంది. మనం ముందు ముందు ఈ మానసిక పరిశీలన పద్ధతిని గురించి నేర్చుకుంటాం. ఏమాత్రం అవగాహన సంపాదించినా లేక బుద్ధి సూక్ష్మత సాధించినా, ఆరాను నేరుగా చూడలేకపోయినా కనీసం గుర్తించగలిగే నేర్పును మనం సంపాదించుకోగలుగుతాం. అనేక సందర్భాల్లో మీరు కొందరు వ్యక్తులని చూడగానే ఎంతో ఆకర్షితులు కావడం, లేకపోతే వెంటనే కొందరిని అసహ్యించుకోవడం, లేక కొందరిని చూస్తేనే దూరంగా పారిపోతే బాగుండు అని అనుకోవడం గమనించే ఉంటారు. అజ్ఞాతంగానే ఉన్న ఆరాను గుర్తించగలిగి ఉండటమే మీ ఆకర్షణ వికర్షణలకు అర్థాన్ని వివరిస్తుంది. మొదట్లో ప్రాచీన కాలంలో అందరికీ అందరి ఆరాలను స్పష్టంగా చూడగలిగే శక్తి ఉండేది. కానీ ఆ శక్తిని అనేక విధాలుగా దుర్వినియోగం చేయడం వల్ల మానవులు ఆ శక్తులను కోల్పోయారు. రాబోయే కొన్ని శతాబ్దాలలో అందరికీ ఈ శక్తులు మళ్ళీ వస్తాయి. అప్పుడు అందరూ టెలిపతి, క్లెయిర్వాయన్స్ లాంటి విద్యలని ప్రదర్శించగలిగి ఉంటారు. ఇష్టాద్వేషాల గురించి ఇంకా కొన్ని విషయాలను ముచ్చటించుకుందాం. ప్రతి ఆరాలో అనేక రంగుల మిశ్రమాలు ఉంటాయని తెలుసుకున్నాం ఇదివరకే. ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడాలంటే ఇద్దరి ఆరాల్లోని రంగులు కలవాలి. ఇంచుమించు ఒకే వర్ణ సముదాయాలు ఇద్దరిలోనూ జ్యోతికమవ్వాలి. భార్యాభర్తలు కొన్ని విషయాల్లో ఎంతో ఒద్దికగా ఉంటారు. కొన్ని విషయాల్లో ఒకరితో ఒకరు ఏకీభవించకుండా పోట్లాటలు పెట్టుకుంటూ ఉంటారు. ఒకరి ఆరాలోని ఒక నిర్ణీత ఆకారపు తరంగంలోని కొన్ని భాగాలు మాత్రం ఎదుటి ఆరాలో ఉన్న అలాంటి తరంగాలలో అక్కడక్కడ సరిపోతూ ఉండటమే ఇందుకు కారణం. రెండు తరంగాలలోని కొన్ని బిందువులు జతపడితే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సామరస్యము, పొత్తు చక్కగా కుదురుతుంది. కొన్ని జంటలను భిన్న ధృవాలులాగా ఉన్నారు అని అనుకుంటూ ఉండటం మనం వింటూ ఉంటాం. అనుకూల దాంపత్యం ఉండని వారికి ఈ మాట నిజంగా సరిపోతుంది. భార్యాభర్తలు ఒద్దికగా ఉంటే వాళ్ళ ఆరాల్లోని రంగులు కూడా హృదయంగా అమరి ఉంటాయని, పరస్పరం పోట్లాడుకునే జంట ఆరాల్లో రంగులు భయంకరంగా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉంటుందని కూడా మీరు అనుకోవచ్చు. మనుష్యులు కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో నిర్మింపబడి ఉంటారు. ఇంచుమించు ఒకే విధమైన తరంగ ప్రకంపనాల వేగం ఉన్న మనుష్యులు అందరూ ఒకే గుంపులుగా కలిసి తిరుగుతూ ఉంటారు. ఓ అమ్మాయిల గుంపు మనం తిరగడం చూసే ఉంటాం. అలాగే వీధి చివరిలో అబ్బాయిలు కొందరు అల్లరి గ్యాంగులుగా ఏర్పడి నిలబడి ఉండటాన్ని కూడా చూసే ఉంటాం. ఈ గుంపులో అందరికీ ఇంచుమించు ఒకే పద్ధతిలోనే ఉన్న ఆరాలు ఉంటాయి. అందరి ప్రకంపనలు సుమారుగా ఒకే తీరులో ఉంటాయి. అందరూ మరొకరిని అనుసరించి మెలుగుతూ ఉంటారు. అందరూ ఒక విధమైన అయస్కాంత శక్తితో ఆకర్షింపబడి కలిసి ఉంటారు. గుంపులో అందరికన్నా బలంగా ఉన్న వ్యక్తి మిగతా అందరినీ శాసించగలిగి ఉంటాడు. మంచికైనా చెడుకైనా ఈ గుంపు కలిసే ఉంటుంది. యువకుడు క్రమశిక్షణను అలవరుచుకుంటే ప్రాథమిక ఆవేశాలను అణుచుకొని అందరూ ఒకే సమయంలో అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మనం ఇదివరకే అనుకున్నట్లు ప్రతి మనిషి కోడిగుడ్డు లాంటి ఆకారంలో ఉన్న ఆరికి తోడుగా నడి మధ్యలో ఉంటాడు. ఇదే ప్రతి మనిషి యొక్క సాధారణ స్థితి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలాంటి స్థితిలోనే, అంటే తన ఆరాకి సరిగ్గా మధ్యలో ఉంటాడు. ఓ వ్యక్తి మానసిక రుగ్మతతో ఉంటే ఆ వ్యక్తి శరీరం ఆరికి తొడుగుకు సరిగ్గా మధ్య భాగంలో ఉండదు. అలాంటి వారిని గురించే మనిషిలో లేడు అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆరాలో వాడిపోయి ఉండి తమ ఆలోచనలను వక్ర మార్గంలో వ్యక్తీకరిస్తూ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల్లో రెండు విభిన్న వ్యక్తిత్వాలు గోచరిస్తూ ఉంటాయి. ఇలాంటి వారి ఆరాలు మామూలు మనుష్యుల ఆరాలలాగా కోడిగుడ్డు ఆకారంలో ఉండదు. వాళ్ళ ఆరాల్లో సగభాగం ఒక రంగుతోనూ మిగతా సగభాగం మరొక రంగుతోనూ గోచరిస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల ఆరా ఒక కోడిగుడ్డులా కాకుండా రెండు కోడిగుడ్లను వంకర టెంకరగా అంటించినట్లు కూడి ఉంటుంది. మానసిక రోగులకు జరిగే వైద్య విధానం సున్నితంగా ఉంటుందని అనుకోకూడదు. వాళ్ళకి ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎంచేతనంటే వాళ్ళకి ఇచ్చే విద్యుద్ఘాతం శక్తి చాలా బలంగా ఉండి
వాళ్ళ ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరాలను బలంగా బయటికి విసిరి వేస్తాయి. ఈ సూక్ష్మ శరీరాలను గురించి మనం తరువాత తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ముఖ్య ఉద్దేశ్యం ఆ రెండు సూక్ష్మ శరీరాలను బలంగా జాడించి ఒక్కటిగా చేయటమే. ఈ ట్రీట్మెంట్ ఆ మానసిక రోగుల మెదళ్లలో ఉన్న నరాలను ఓ పద్ధతిలో కాల్చివేస్తుంది. మనం సహజంగా కొన్ని శక్తులతో ఏర్పడి పుడతాం. మన ఆరాల రంగులు, మన ప్రకంపనాల వేగము ఇలాంటివన్నీ కొన్ని హద్దులకు లోబడి ఉంటాయి. పుట్టుక నుంచి ఈ హద్దులన్నీ గట్టి ప్రయత్నంతో మనం మార్చుకోవచ్చు, మన మంచి కోసం, మన అభివృద్ధి కోసం. కానీ అధోగతి పాలయ్యే విధంగా ఈ మార్పులను సాధించడం చాలా సులభం. మహావేదాంతి అయిన సోక్రటీస్ తాను ఓ హంతకుడి మనస్తత్వాన్ని, శక్తులను కలిగి ఉన్నానని తెలుసుకోగలిగాడు. కానీ విధి ఆడించినట్టు ఆడటానికి ఆయన అంగీకరించలేదు. ప్రకృతికి ఎదురొడ్డి తన స్వభావంపై యుద్ధం ప్రకటించి తన ప్రవర్తనని ఆయన దిద్దుకున్నాడు. మహాజ్ఞాని అయ్యాడు. ఈయనలాగే మనం కూడా మన ఆరాలను ప్రయత్నంతో బాగు చేసుకోవచ్చు. కావలసిన విధంగా మన జీవితాలని మలుచుకోవచ్చు. బురద ఎరుపు రంగు ఆరాతో ఉన్న ఓ కామ పిపాసి తన ఎరుపు రంగు ప్రకంపనాలను పెంచుకుంటే కామాన్ని జయించగలుగుతాడు. నిర్మాణాత్మకంగా తన జీవితాన్ని దిద్దుకోగలుగుతాడు. ఓ మనిషి చనిపోగానే ఆరా మాయమైపోతుంది. కానీ అతని ఎతిరికి తొడుగు మరికొంతకాలం వరకు కొనసాగుతుంది. చనిపోయిన వ్యక్తి ఆరోగ్యం మీద ఈ కొనసాగడం అనే అంశం ఆధారపడి ఉంటుంది. ఈ మనస్సు లేని ఎతిరిక్ శరీరం పిచ్చి పిచ్చిగా తన పూనకాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. కొత్తగా చనిపోయిన వారి సమాధుల్లోంచి రాత్రిపూట ముఖ్యంగా ఈ పిశాచాలు బయటకు వస్తుండటం చాలామంది గమనించి ఉంటారు. లేత నీలి రంగులో ఈ ఎతిరిక్ శరీరాలు కనిపిస్తాయి. కుళ్ళిపోతున్న శరీరాల నుంచి ఈ ఎతిరిక్ నెమ్మదిగా బయటకు పడుతూ ఉంటుంది. తక్కువ వేగపు ప్రకంపనాలు ఆరాలో వికారం కలిగించే మొరటు రంగుల్ని సృజిస్తాయి. ఇది అసహ్యాన్ని పుట్టిస్తాయే తప్ప ఆహ్లాదాన్ని కలిగించలేదు. ప్రకంపనాల వేగం పెరిగే కొద్దీ ఆరాలోని రంగులు ఎక్కువ తేజస్సును సంతరించుకొని మెరుస్తూ ఆరాను గమనిస్తున్న వాళ్లకు మంచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. నిర్మలమైన రంగులు ఆహ్లాదాన్ని, పాడిపోయి కనిపించే రంగులు వికారాన్ని పుట్టిస్తాయని మనం అనుకోవచ్చు. ఓ మంచి పని చేసిన వ్యక్తి ఆరా చక్కగా మెరుస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఓ చెడు పని చేసిన వ్యక్తి ఆరా కళావిహీనమై నీలి రంగును, నలుపు రంగును ప్రతిబింబిస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనం చేసే సత్కార్యాలు మనల్ని ఆహ్లాదకరమైన రోజా రంగు కళ్ళద్దాళ్లలోంచి ప్రపంచాన్ని చూస్తున్న ఆనందాన్ని కలుగు చేస్తాయి. ఒక వ్యక్తి ఆరాలోని రంగులు ఆ వ్యక్తి పరిధిని, వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందనే విషయాన్ని మనం ఎప్పటికీ మరువకూడదు. ఆరాలో కొన్ని రంగులు అతని మానసిక పరిస్థితి మారితే మారవచ్చు, కానీ కొన్ని ప్రాథమిక వర్ణాలు మాత్రం ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాయి. మూడు మారితే రంగు మారవచ్చు, ప్రాథమిక రంగులు మాత్రం మారవు. ప్రయత్నపూర్వకంగా ఆ వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోగలిగితే తప్ప వ్యక్తిత్వం మారనంత వరకు ప్రాథమిక వర్ణాలు మారవని, ఇతర రంగులు అతని మూడ్ బట్టి మారుతూ ఉంటాయని మీరు నిశ్చయంగా తెలుసుకోండి. ఓ వ్యక్తికి సంబంధించిన ఆరాలను మీరు చూస్తున్నప్పుడు ఈ క్రింది ప్రశ్నలు వేసుకోండి. 1. కనిపిస్తున్న రంగు ఏమిటి? 2. రంగు తేటగా ఉందా? బురద కలయబెట్టినట్టు ఉందా? ఎంత స్పష్టంగా ఆ రంగులో నుంచి నేను చూడగలుగుతున్నాను? 3. కొన్ని చోట్లలో ఈ రంగులు సుళ్ళు తిరుగుతున్నాయా, లేకపోతే ఒకే ప్రదేశంలో నిశ్చలంగా కనిపిస్తుందా? 4. ఈ రంగు ఒక స్థిరమైన పట్టీలాగా శరీరాన్ని ఆవరించి ఉందా, లేకపోతే కొన్ని చోట్ల పైకి లేస్తూ మరికొన్ని చోట్లలో లోయల్లాగా లోపలికి కూరుకుపోతూ కనిపిస్తుందా? 5. ఓ వ్యక్తిలో కనిపిస్తున్న రంగుల్ని సరిగ్గా అంచనా వేయకుండా ఆ వ్యక్తి గురించి అపోహపడడం చాలా సులభం. మనమే ఓ బురద రంగుని ఊహించుకొని అలాంటి బురద రంగును అవతల వారి ఆరాలలో చూడటం చాలా స్వాభావికం. అలాంటి పొరపాటును మనం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. మన సరికాని ఆలోచనలే ఎదుట కనిపిస్తున్న ఆరాని తప్పుగా అంచనా వేయటానికి అనుకోకుండా దోహదం చేస్తాయి. గుర్తుంచుకోండి, ఎదుటి వ్యక్తి ఆరా రంగులని మనం ముందుగా మన ఆరా రంగుల్లోంచే చూస్తూ ఉంటాం. మానసిక సంగీత తరంగాల పద్ధతిలో
ఓ విధమైన క్రమం ఉంది. మానవుని అన్ని భాగాల్లోంచి పుట్టే ప్రకంపనలు తమలోంచి విద్యుత్ సంకేతాలను విరజిమ్ముతూ ఉంటాయి. ఓ వ్యక్తి తన మానసిక ప్రకంపనాల వేగానికి తగ్గట్టు ఓ సంగీత వర్ణాన్ని బయటకు వెలువరిస్తూ ఉంటాడు. ఓ తేనె తుట్టి వద్దకు వెళ్ళి నుంచుంటే తేనెటీగలు చేసే శబ్ద నాదాన్ని మనం ఎలా వినవచ్చు, అలాగే మన శరీరాల నుంచి వెలువడే సంగీతాన్ని మరో జీవి బహుశా వింటూనే ఉండవచ్చు. టెలిఫోన్ వైర్లు తమ చుట్టూ ఓ విధమైన శబ్ద తరంగాలని గుర్తిస్తూ ఉంటాయి. అలాంటి శబ్ద విశేషాలని మన శరీరం కూడా సృష్టిస్తూ ఉంటుంది నిరంతరం. జనం మెచ్చే సంగీతం ఎలా తయారవుతుందంటే ఆ సంగీతం మానవుని ప్రకంపనాలకు అనుగుణంగా ఉండేలా సృష్టించబడి ఉండటం వలనే అని గ్రహించండి. శరీర ప్రకంపనాలకు కూడా ఈ సంగీతం అనుగుణంగానే ఉంటుంది. బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని రాగాలను అందరూ ఏలతోనూ నోటితోనూ అనుకరిస్తూ ఆనందం పొందుతారు. తమ మనసుల్లో ఓ సంగీత ధోరణి నిరంతరం రేగుతూ ఉంటుందని కొందరు భావిస్తుంటారు. కొన్ని గొప్ప ట్యూన్లు తమ శక్తి నశించిపోయేంత వరకు మనస్సు నుంచి వెలువడే ప్రకంపనాలను అనుసరించి వెలుగుతూ మనస్సును ఉత్తేజపరచగలిగి ఉంటాయి. శాస్త్రీయ సంగీతం ఇలాంటి శక్తిని చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. మన శ్రవణేంద్రియాలు శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా తాదాత్మ్యం చెంది ప్రకంపనాలను వెలువరిస్తూ ఉంటాయి. ఓ దేశ నాయకులు ప్రజలందరినీ ఉత్తేజం చేయటానికి వాడే ఏకైక సాధనం జాతీయ గీత రచన వ్యాసంగాన్ని చేపట్టడం. వినేవాళ్ళని జాతీయ గీతాలు బాగా ఉత్తేజపరుస్తాయి, భావోద్రేకం కలిగించి మనుషులను లేపి నిలబెట్టగలుగుతాయి. దేశం గురించి ఆలోచనలు రేకెత్తించి ప్రశాంతంగా ఉండడము, లేకపోతే శత్రు దేశాల గురించి ఆలోచించి రౌద్రాన్ని ఆవేశాన్ని తెచ్చుకోవడము ఈ సంగీతం ప్రేరేపిస్తుంది. క్రమ పద్ధతిలో సాగే ఈ సంగీతం వినేవారిలో కొన్ని అనుభూతులని రేపి ఉద్విగ్నతను పెంపొందిస్తుంది. ప్రతి వ్యక్తిని ఉద్రేకపరచగల సంగీతాల సృష్టి సుసాధ్యం. తమ ఆలోచన సరళిని అనుసరించి ఉండే సంగీతాన్ని మానవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. ఓ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించగల వ్యక్తి మెదడు వెలువరించే తరంగాలు ఎత్తైన ఎత్తులని లోతైన లోతులని కలిగి ఉంటాయి. ఇలాంటి తరంగాల పద్ధతినే కలిగి ఉన్న సంగీతం ఇటువంటి జ్ఞానులకి నచ్చుతాయి. ఆలోచనలలో ఏమాత్రం పసలేని అతముడికి నచ్చే సంగీత లక్షణాలు కూడా అర్థం పర్థం లేకుండా ఉంటుంది. వింత వింత చప్పుళ్ళు గోడ తప్ప మరేది ఇటువంటి వారికి ఆనందాన్ని కలిగించలేవు. గొప్ప వాగ్గేయకారుడు, సంగీత కళానిధులు తమకు తెలుసో తెలియకుండానో తమ సూక్ష్మ శరీరాలతో విహారాలను చేయగలిగి ఉంటారు. మృత్యువుకు అతీతమైన చోట్లను వీరు దర్శించి తిరిగి రాగలిగిన శక్తిని పొంది ఉంటారు. అటువంటి వారికి విశ్వ సంగీతం వినిపిస్తూ ఉంటుంది. తమ కళలో నిష్ఠాతులు కాబట్టి ఈ సంగీతం వాళ్ళకి బాగా నచ్చుతుంది. వాళ్ళ మనస్సుల మీద గాఢమైన ముద్రను ఈ సంగీతం వేసి తీరుతుంది. భూమికి తిరిగి వచ్చిన వెంటనే ఈ సంగీత శాస్త్రజ్ఞుడు కొత్త రాగాలని సృష్టించి మూడులోకి వస్తూ ఉంటారు. ఓ సంగీత వాయిద్యాన్ని వెంటనే అందుకోవడము, ఓ కాగితం మీదకి ఆ సంగీతాన్ని రికార్డు చేసే ప్రయత్నము చేయడానికి ఉద్యుక్తులవుతారు. సూక్ష్మ శరీరాలతో తాము విన్న విశ్వ సంగీతం సంగతిని అంతగా గుర్తుంచుకోలేని కొందరు తామే ఆ సంగీతాన్ని సృష్టించామని అనుకుంటూ ఉంటారు. టెలివిజన్ స్క్రీన్ మీద ఓ మహోన్నతమైన ప్రకంపనను మన చైతన్యంతో గమనించలేనంత వేగంతో చూపించే ఓ పాపిష్టి పద్ధతి మన అచేతనత్వ మానసంపై పనిచేస్తుంది. అత్యంత వేగంతో వస్తున్న ఈ చిత్రమాలికలు మన చేతనత్వపు మనస్సు మీద ఏ ప్రభావాన్ని చూపించలేకపోయినా మన అచేతన మానసాన్ని ఒక్క ఉదుటున లాగి వీటిని గురించి ఆలోచించే చేస్తాయి. చివరకు మన అచేతన మనస్సు మన చేతనత్వపు మనస్సు కన్నా 9 రెట్లు బలమైనది అన్న విషయం మర్చిపోకండి. మన చేతనత్వపు మనస్సులోకి ఓ ఆజ్ఞను పంపుతుంది. అప్పుడు మనం లేచి వెళ్ళి ఓ స్టోర్లో ఓ వస్తువు మనం ఏనాడు కోరుకోని వస్తువైనా సరే కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం. అధర్మానికి జంకని కొందరు వ్యక్తులు, బహుశా కొందరు దేశ నాయకులు ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన తమ హృదయాల్లో ఏ మూల ఉండకపోవడం వల్ల ఇట్లాంటి పద్ధతులను ఉపయోగించి దేశ ప్రజల మనస్సుల్లో తాము కోరుకున్న వికారాలను సృష్టించగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్,
పాఠం పూర్తయింది. నెక్స్ట్ మనం రేపు 7వ పాఠం తెలుసుకుందాం. ఇంతవరకు పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకుల